చంటి పాప కనబడతా ఉంది. పాపతోటే రాత్రిళ్ళు మీరు పైన కూర్చున్నారా? ఇంకా చిన్న పాపను ఎత్తుకొని పైన పట్ట కప్పుకొని కూర్చున్నాం మేము. చిన్న పాప, బాబు, మేము పాపలను, కోడళ్ళం, కొడుకులు అందరం పైకి ఎక్కి వెళ్ళిపోయినాం. ఇంట్లో వాటర్ వచ్చేసి మంచాలు, బియ్యము తడిచినాయి, బండ్లు కొట్టుకుపోయినాయి, ఆటోలు కొట్టుకుపోయినాయి, ఇల్లులు కూలిపోయినాయి. ప్రతి వస్తువు లేకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాయి సార్. మేము చాలా ప్రమాదంలో ఇరుక్కపోయినట్టు అయిపోయింది. మా ప్రాణాలు మేము కాపాడుకుంటే చాలు, మా పిల్లలు మేము బతికించుకుంటే చాలు అనుకొని మేము బయటకు వచ్చేసినాం. మేమున్న పరిస్థితుల్లో మాకున్న ఇల్లులు ప్రతి ఒక్క ఇండ్లు కొట్టుకుపోయింది, ప్రతి ఒక్క ఇంట్లో వస్తువులు పోయినాయి, ప్రతి ఒక్క వస్తువు లేకుండా బయటికి వెళ్ళిపోయినాయి. ఉండటానికి కట్టుబట్టలు తప్ప మేము ఏమీ లేకుండా అయిపోయినాము. మాకు న్యాయం చేయమని మేము పెద్దలను కోరుకుంటున్నాం. మాకు ప్రతి ఒక్క విషయంలో మాకు ఏంటంటే చెరువు పక్కన మా ఇల్లులు ఉండడం వల్ల మాకు ఇంకా చాలా ప్రమాదంలో మేము ఇరుక్కుపోయినాం. మాకు అక్కడ ఉన్న ప్లేస్ లేకుండా మాకు మంచి ప్లేస్ చూసి మాకు ఇల్లులు కట్టేయమని మేము కోరుకుంటున్నాం. దయచేసి మాకు కావాల్సింది అది. మాకు ఏది లేకున్నా పర్లేదు, ఈ రోజు కాకపోయినా ఇంకో రోజు మా పిల్లల భవిష్యత్తులో మేము మా పిల్లలు కాపాడుకోవడానికి, మా భవిష్యత్తులో మేము ఉండటానికి మాకు ఉన్న ప్లేసు అది తీసేసి మాకు మంచి ప్లేస్ చూసి మాకు ఒక ఇల్లు స్థలం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా ఏసీ కాలనీ మొత్తము వరదలో వానలో కొట్టుకుపోయి కట్టుబట్టలతో కూడా ఉండిపోయే పరిస్థితుల్లో మేము ఉన్నాం, బతికినాం. ఇప్పుడు ఏడుంటారు మరి మీరు? అంత ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీరు? ఒక పక్కన వాన కూడా పడతా ఉంది కదా. కింద వాటర్ తడిచినా కూడా కొంచెం తేటగా చేసుకొని ఉంటానము, నీట్గా కొంచెం చేసుకొని ఉంటానము. కొన్ని ఇల్లులు మంచిగా ఉన్న వాళ్ళు కూడా బతికి కొంచెం ఉంటానము. అసలు ఉండటానికి ప్లేస్ లేకుండా ఘోరమైన పరిస్థితుల్లో మేము ఉండిపోయినాము. మాకు ఏం లేదు, మాకు కావాల్సింది ఏంది? మా పొలాలు వెళ్ళిపోయినాయి, మా ఇంట్లో వస్తువులు వెళ్ళిపోయినాయి, మా ఇంట్లో కట్టుబట్టలు వెళ్ళిపోయినాయి, మంచాలు వెళ్ళిపోయినాయి. మేము పిల్లలు కాపాడుకుంటే మేము బతికినాము. ఆ పిల్లలను కాపాడుకుంటే చాలు అనుకున్నాము. మేము పైకెక్కి నిలబడి మా పిల్లలను కాపాడుకున్నాం. మాకున్న స్థలాలన్నీ పోయినాయి. మాకుండే ప్లేస్ ఏమి లేదు. గొడ్లు, గొర్రెలు, బర్రెలు, మేకలు అన్నీ వెళ్ళిపోయినాయి, వరదలు వెళ్ళిపోయినాయి. మాకేమీ లేదు, పంట పొలాలు మొత్తం వెళ్ళిపోయినాయి. మాకు న్యాయం ఏంటంటే మాకు పొలాలు వెళ్ళిపోయినాయి, పంట పండించుకొని వేలకు వేలు సంపాదించి కష్టం చేసి మేము పంట వేసుకున్నాం, పంట పోయింది, ఇంట్లో సామాను పోయింది, మాకు ఉండటానికి ఇల్లు లేదు, పంట పండించడానికి పొలాలు లేవు, మాకు బతకడానికి ఏ స్థానం లేదు. పెద్దలందరూ మాకు న్యాయం చేసి మాకున్న ప్లేసులు తీసేసి మాకు అక్కడ పైన ఒక ప్లేస్ చూసి మాకు ఇల్లులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాకు ఏసీ కాలనీ మొత్తంలో మాకు ఇల్లులు కావాలని కోరుకుంటున్నాం. మేము వంపులో ఉండిపోయినాము, మాకు చాలా ప్రమాదంలో ఉన్నాం. మేము ఎప్పుడున్నా మాకు ప్రమాదమే. మా పిల్లల భవిష్యత్తుకైనా మాకున్న స్థలాలు కొంచెం మంచి స్థలాలు చూపించి మాకు ఇల్లులు కావాలి, మాకు అక్కడ అందరికీ స్థలాలు కట్టించి ఇల్లులు కట్టియాలని కోరుకుంటున్నాం. మాకు వరదలు ఎప్పుడైనా చూసిందా అమ్మాయి ఇంత పెద్దగా? లేదు, ఇదే ఫస్ట్ టైం. మేము ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి వరదలు వస్తే. మేము అక్కడ ఆ ప్లేసులలో ఇల్లులు కట్టుకోపోదుము, ఉండకపోదుము. ఇప్పుడు చూసినాం కాబట్టి మా పిల్లల భవిష్యత్తులన్నా మేము ఉంచుకోవాలి, వాళ్ళ లైఫ్ అన్నా మంచిగా బతకాలి కదా అని ఆలోచనలో మేము ఇప్పుడు ఇల్లులు కోరుకుంటున్నాం. మాకు కావాల్సింది ఇల్లులే. మాకు వస్తువులు పోయినా బాధ లేదు, మాకు అన్ని పోయినా బాధ లేదు. మాకు పై ప్లేస్లో మంచి ప్లేస్ చూసి వంపు లేకుండా మంచి ప్లేస్లో మాకు ఇల్లులు ఇస్తే చాలు, అదే మాకు కోరుకుండేది. మేము కావాల్సింది అదే. మాకు అందరికి పెద్దలకి ధన్యవాదాలు. ఓకే, ఓకే, మీరు చెప్పండి కాక.